రాఘవేంద్ర ఈ పుస్తక రచయిత ఆకేళ్ల రాఘవేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరూ, నేను ప్రత్యేకంగా వారితోటి విశిష్టమైన అనుబంధం కలిగి ఉండడం వల్ల ఇటు రాఘవరావు మొదలుకొని ఐఫోకస్ వాసుదేవ్ శర్మ గారు మొదలుకొని మిత్రుడు శిరాశ్రీ గారు మొదలుకొని గోవిందరాజ్ చక్రధర్ గారు ఇవాళ సభాధ్యక్షత, అలాగే మీరు లేదా మనం పాట షికారుకు వచ్చిందనే పుస్తకం టైటిల్ని బాగుందన్న ఆయన అకౌంట్లకే, బాగుండలేదన్న ఆయన అకౌంట్లకే ఇవాళ, ఎందుకంటే టైటిల్ ఇచ్చింది ఆయనే కాబట్టి అందుకు ఆయనకి, అలాగే మిత్రులు సుద్దాల అశోక్ తేజ్ గారికి, ఇంకా మాకు భాతృ సమానులు, సోదర సమానులు లేదా పితృ సమానులు శ్రీరామ శాస్త్రి గారికి, అలాగే మిత్రుడు దార్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు. యాక్చువల్గా ఎస్వి కృష్ణారెడ్డి గారికి నాకు అతి తక్కువ పరిచయం యాక్చువల్గా, కానీ ఒక 3-4 జన్మల అనుబంధమా అన్నంతగా కలిసిపోయాం మేము. ఇవాళ ఈ వేదికను అలంకరించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో అదే స్థాయిలో ఎక్కడ కూడా కూర్చునేందుకు అదే స్థాయి అర్హతో, అవకాశము, అనుబంధము, అభిమానము, ప్రేమో, వాత్సల్యమో ఉన్నవారు కూడా కింద ఉన్నారు. అందుకని ఇవాల్టి ఈ వేదిక నిజానికి ఒక విధంగా చెప్పాలి అంటే సీతారామశాస్త్రి గారికి సంబంధించిన తత్వాన్ని, తాత్వికతని, మనస్తత్వాన్ని పాటల మాటల వెనకాల శాస్త్రి గారు అనుభవించిన తాపనని సమాజంలో కేవలం సినిమా కవులకో, సినిమా రంగానికో, సినిమా పాటల అభిమానులకో మాత్రమే పరిమితం కాదని గొంతు విప్పి చెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ సభ యాక్చువల్గా. అందుకని వేదిక మీద ఉన్న వారందరూ సినిమా రంగానికి, సినిమా పాటల రంగానికి, సినిమా దర్శక రంగానికి, సాహిత్య రంగానికి, సేవా రంగానికి, యువ రంగానికి, సాఫ్ట్వేర్ రంగానికి, ఇంగ్లీషు భాషా రంగానికి, ఇలా చెప్పుకుంటూ వెళితే అన్ని రంగాలకు చెందిన వారు కిందన. ఇక్కడ అక్కడ ఆశ్చర్యపోతారు చెబితే మీరు. ఇక్కడ ఇవాళ వచ్చిన అతిథుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, సీతారామ శాస్త్రి గారి గురించి నాకన్నా ఎక్కువగా రాయగలిగిన, మాట్లాడగలిగిన, నాకన్నా సాధికారికంగా చెప్పగలిగిన వారు కిందన కిరణ్ ప్రభా గారు లాంటి వారు కానీ, ఆ పక్కన రామ్ చెరువు లాంటి వారు కానీ కొన్ని 100 మంది కిందన కూర్చున్నారు యాక్చువల్గా, పదులుగా మనకు కనిపిస్తున్నప్పటికీ. అందుకని నేను పుస్తకాన్ని రాయలేదు. సంస్కృతంలో, అలాగే గ్రీక్, లాటిన్ లాంటి ప్రాచీన భాషల్లో మనం చిన్నప్పుడు 10th క్లాస్లో చదువుకుంటూ ఉంటాం, ఇంటర్మీడియట్లో చదువుతూ ఉంటాం, ఇంగ్లీష్ గ్రామర్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. మామూలుగా యాక్టివ్ వాయిస్ అంటే నేను పుస్తకం రాశాను, ప్యాసివ్ వాయిస్ అంటే నా చేత పుస్తకం రాయబడింది. సంస్కృతంలో, గ్రీకులో, లాటిన్లో, వాటి నుంచి పుట్టిన ఇవాళ ప్రపంచ భాష అయిన ఇంగ్లీషులో యాక్టివ్ వాయిస్ ఉండదు. కర్తరీ వాక్యం అంటాం తెలుగులో, ఉండదు. నేను పుస్తకం రాశాను అనరు, నా చేత పుస్తకం రాయబడింది అంటారు. అందులో మీరు కావాలంటే ఇంగ్లీష్లో కూడా చూడండి, నాకు చెప్పబడింది అంటారు, ఐఎమ్ టోల్డ్ అంటారు, అంతేగాని ఈ హ్యాస్ టోల్డ్ మీ అనరు. ఐఎమ్ టోల్డ్, ఐ హ్యావ్ బీన్ గివెన్, ఐ హ్యావ్ బీన్ టాట్ అని అంటారు. సంస్కృతంలో కూడా అంతే, తేన దృష్టో వృక్ష అంటుంది సంస్కృతం, నా చేత చూడబడి చెట్టు అంటాడు. రామాయణంలో రాముడు నేను చెట్టును చూశాను అనడు. కాబట్టి సవినమ్రంగా నా చేత ఈ పుస్తకం రాయబడింది. అందుకని మీ చేత కూడా ఈ పుస్తకం చదవబడాలి. నా చేత ఎందుకు రాయబడాలి? అనేక మంది ఉన్నారు కదా, కారణం ఉంది. 2001 ఆ ప్రాంతంలో సీతారామ శాస్త్రి గారితో నాకు పరిచయం అయిన తర్వాత, 2002లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత, నేను కాలు విరిగి మంచం మీద హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు చెబితే
అత్యంత దీనావస్థలో, దిగులుతో, గుండె నిండా బెంగతో, బాధతో, ఏడుపుతో అప్పటికి ఐఏఎస్ 12 మార్కుల్లో పోయి, ఆ తర్వాత నాకు ఏదో కాస్తో కూస్తో జర్నలిజంలో ఎదుగుదామంటే జర్నలిజంలో ఎదగలేక అక్కడ జాబ్ మానేసి కూడా కాదు, ఓపెన్గా చెప్తానండి, తీసేశారు నన్ను. హాయిగా జాబ్ చేసుకుంటుంటే నన్ను తీసేశారు. ఓ రోజు ఉదయం మార్నింగ్ 8 o'clock వెళ్ళాను. అప్పుడు మా 2 o'clock ఉండేది ఆఫీసు. వెళ్ళాను ఇలాగా. వెళ్ళడంతో వాళ్ళు జాగ్రత్తగా చేతిలో లెటర్ పెట్టారు, యూఆర్ డిస్మిస్డో, డిబార్డో, గార్జిగుడ్డో ఏదో మొత్తం ఇది వాళ్ళతో రావక్కర్లేదు అని. కానీ ఆ అమౌంట్ మాత్రం పెట్టారు యాక్చువల్గా చేతిలో. ఆయన ఆ కంపెనీ CEO గారు, చైర్మన్ గారు యాక్చువల్గా హేమంత్ వర్డియా అని ఫ్రమ్ చెన్నై. కానీ ఆ రోజుల్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెడదాం అనుకుంటే నేను కాలు విరిగి మంచం మీద పడ్డాను. అంటే ఐఏఎస్ పోయింది, అంటే జర్నలిజం పోయింది. ఈ మధ్యలో మళ్ళీ సినిమా ఫీల్డ్లో వెలగబెట్టాను. కృష్ణవంశీ గారి దగ్గర, చిన్ని కృష్ణ గారి దగ్గర, దాసరి గారి దగ్గర చిన్న చిన్న స్క్రిప్టులు రాస్తూ, టీవీ సీరియల్స్ రాస్తూ ఉండేవాడిని. ఇవన్నీ చేస్తున్న క్రమంలో నేను ఏదో బతుకుదామంటే ఏదీ బతకలేక, ఇలా వెళదామంటేనేమో డెడ్ ఎండ్, ఇలా వెళదామంటే డెడ్ ఎండ్, ఇలా వెళదామంటే డెడ్ ఎండ్ అయిన రోజుల్లో ఎక్కడ ఎప్పుడు అత్యంత బాధ ఉంటుంది జీవితంలో అంటే 2 ఉన్నప్పుడు ఉంటుంది. ఒకటి ఆరోగ్యం పోయినప్పుడు, 2 ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు. అంటే జేబులో డబ్బులు లేనప్పుడు, బాడీలో సత్తువ లేనప్పుడు, ఈ 2 లేని రోజుల్లో నేను కింద పడ్డప్పుడు, ఆ రోజుల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నన్ను ఇన్స్పైర్ చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నన్ను మోటివేట్ చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు దిశానిర్దేశం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు జీవితంలో ఆలోచించడంలో అటు నుంచి కాదురా, ఇటు నుంచి ఆలోచించు అని చెప్పారు. డెడ్ ఎండ్ కాదురా, అది గుర్తుంచుకో. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎండ్, ఇట్ ఈస్ ఎ బెండ్. ఇది ఓటమి కాదురా, మలుపు మాత్రమే అని చెప్పారు. అలా నాకు దిశానిర్దేశం చేసిన అత్యున్నతమైన వ్యక్తి, నా వెనక ఉన్న శక్తి, ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు అంటే నాకు ఉన్న గురువుల్లో ఒక గురువు, ప్రథమ గురువు, ప్రధాన గురువు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అందుకని ఆ రోజున హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నేను జీవితాన్ని ఇంకోలా ఆలోచించడం, నాకు పొందిన కష్టం గురించి సీతారామ శాస్త్రి గారు ఇంటికి వచ్చి నన్ను కన్నీరు తుడిచి నా పక్కన నిలబడి, నా పక్కన కూర్చుని, నాకు హార్లిక్స్ ఏమో అలా నోట్లో పెట్టి, నా తలలా నిమిరి, అలా బంగారు తండ్రి ఏమీ బెంగ పెట్టుకోకురా అని చెప్పలేదు. బాగా జరిగింది, కాలు విరిగిందా, బలే విరిగింది అన్నారు. ఎప్పుడైనా గురువు అలా అంటాడా? అంటాడు. గొప్ప గురువు అలాగే అంటాడు, గొప్ప మిత్రుడు అలాగే అంటాడు, గొప్ప సన్నిహితుడు అలాగే అంటాడు, గొప్ప వెల్విషరు అలాగే అంటాడు. ఎందుకంటాడంటే మనలో కనుక టాలెంట్ ఉంటే, మామూలుగా మేము వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెబుతాం, ఒక మామూలుగా పెండ అంటాం తెలంగాణలో, పేడ అంటాం ఆంధ్రాలో, నేలకేసి కొడితే అక్కడే ఉండిపోతుంది. అదే బాల్ని ఇలా పెట్టి కొడితే పైకి లేస్తుంది. గురువు కూడా అంతే, నీలో సత్వం ఉంటే కొడతాడు, తిడతాడు, కిందకి నొక్కుతాడు, మళ్ళీ ఎదగడం ఎలాగో నేర్పుతాడు. అలా నేర్పిన మహనీయమైన గురువు నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అందుకు పుస్తకం రాసే అవకాశం దక్కింది. అందుకని ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు నేను పొందిన స్ఫూర్తి ఒకటి ఉంది కదా. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇంకొకరు తయారు చేసే అవకాశం నాకు దక్కింది కదా. దాని మూలం ఏమిటి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పొందిన స్ఫూర్తిని మీరు కూడా పొందాలన్న ఉద్దేశంతో పాట షికారుకొచ్చింది అనే పుస్తకాన్ని రాశాను. గురు దక్షిణ తీర్చుకోవడం, గురు రుణం తీర్చుకోవడం మొదటి అంశమైతే, మే 20 సీతారామ శాస్త్రి గారి యొక్క జన్మదినం. మే 20 మా నాన్నగారు మరణించిన దినం. 2 కోయిన్సిడెంటల్గా ఒకే రోజు ఎందుకు జరగాలి? ఓ రోజు ఉదయం నేను మే 20, 2021 మార్నింగ్ 6 o'clock మా అన్నయ్య నుంచి నాకు కాల్ వచ్చింది, నాన్నగారు లేరు అని. ఆ రోజు నిజానికి ఇంకొక అరగంటకో గంటకో నేను సీతారామ శాస్త్రి గారికి ఫోన్ చేయాలి. పోనీ ఆ రోజు ఎప్పుడప్పుడు చెయ్యాలి, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కోసం. ఇప్పుడు చెప్పండి, నా గురువు
పుట్టినరోజు, నా తండ్రి మరణించిన రోజు ఒకే రోజు ఎందుకు జరగాలి? నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను ఆయనే ఎందుకు ఇన్స్పైర్ చేయాలి? నన్ను ఆయనే ఎందుకు ఒక అత్యద్భుతమైన జీవిత వికాసాన్ని కలిగించేందుకు? ఇలా కాదురా ఆలోచించడం, ఇలా కాదురా సమస్య వస్తే బాధపడటం అనే సమస్య మీదనే నువ్వు ఎలా పోరాడాలో ఎందుకు నేర్పాలి? ఒకటే కారణం, ఆయన నాతో మాట్లాడటం వెనకాల ఆకళ్ళ రాఘవేంద్రకు ఓదార్పునివ్వడం కాదు. ఆయన నాతో మాట్లాడటం వెనకాల ఆకళ్ళ రాఘవేంద్ర అనేవాడికి ఏదో ఒక మామూలు సాంత్వన వాక్యాలు చెప్పడం కాదు. ఆయన పాట రాయడం వెనకాల ఒక దర్శకుడినో ఒక నిర్మాతను మాత్రమే ఇన్స్పైర్ చేయడమో, వాళ్ళను మాత్రమే సాటిస్ఫై చేయడమో కాదు. మోర్ దెన్ దట్, ఇందాక సుద్దాల షేక్ గారు చెప్పినట్టుగా జీవితం అనేదానికి కార్యరంగం. ఎక్కడో ఉన్న మూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తనకు తాను ఆ పాటతోటి అనుసంధానమై, ఆ మాటతోటి అనుసంధానమై ఎదగాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన పెద్దలారా, ఇక్కడికి వచ్చిన మిత్రులారా, మనకి ఎప్పుడైనా జీవితంలో బాధ కలిగితే, జీవితంలో ఎప్పుడైనా ఏడుపు వస్తే, జీవితంలో ఎప్పుడైనా ఏదో తెలియని దిగాలు కలిగితే సీతారామ శాస్త్రి గారి యొక్క పాట వినండి. ఇంతవరకు మనం విన్న పాట ఎలా ఉంటుందంటే, ఏదో కాలేజీ కుర్రాళ్ళైతే కనుక ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా లేదే, ఏదో మారిందే, ఇలా మాత్రమే ఉంటుంది. యవ్వనంలో ఉంటే కాదురా భయ్, కాస్తో కూస్తో సమాజం గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం. మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు జస్ట్ ఆ పక్కన ఉన్న చెత్తని రోడ్డు మీద వేసేస్తున్న వాళ్ళు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ క్లీన్లెస్ లేకుండా స్వచ్ఛ భారత్ అని కేవలం పేపర్లలో మాత్రమే రాసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు, మన జీవితంలో సిగ్గు లేకుండా బతుకుతున్న వాళ్ళను మనం చూస్తున్నప్పుడు మనకి ఏదో తెలియని లోపల రక్తం ఉడికి సమాజానికి ఏదో చెయ్యాలని అనిపించకపోతే, సిగ్గులేని సమాజాన్ని తిట్టుతున్న సీతారామ శాస్త్రి గారి పాట దయచేసి వినొద్దు. ఇందాక సుద్దాల అశోక్ గారి గురించి చేసినట్టుగా యోగ్యతా పత్రం అని గుడిపాటి వెంకటచలం రాస్తారు శ్రీశ్రీ మహాప్రస్థానానికి. అలాంటి శ్రీశ్రీ మహాప్రస్థానానికి రాసిన దాంట్లో ఆయన చెప్తారు, యాక్చువల్గా ఎవరైతే ఏదో సమాజంతో పోరాడే యోగ్యత ఉందో వాళ్ళు మాత్రమే శ్రీనివాస్ సింగ్ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వినండి, మిగతా వాళ్ళు అక్కర్లేదు అని. అందుకని సీతారామ శాస్త్రి గారి పాటలు ఇక్కడి నుంచి కొత్తగా వినే ప్రయత్నం చేద్దాం. మనిషితోటి ఎలా బతకాలో సీతారామ శాస్త్రి గారి పాటల్లో ఉంది. పండగలను ఎలా జరుపుకోవచ్చో సీతారామ శాస్త్రి గారి పాటల్లో ఉంది. చదువు అంటే ఏమిటో, ఎలా చదవాలో కేవలం మార్కుల కోసం మాత్రమే ఏడవలేదురా ఏ సైంటిస్టు, ర్యాంకుల కోసం మాత్రమే ఏడవలేదురా ఏ అని ఆయన చెప్పిన మాటల్లో, ఆయన చెప్పిన పాటల్లో మన జీవితం ఉంది. అందులో వ్యాపారమైనా, విద్య అయినా, వైద్యమైనా, ఏ రంగమైనా, ఏ రంగంలో మనం ఉన్నా, సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, ఏ వేరైనా రంగంలో ఉన్న గృహిణి అయినా, ఎవరైనా ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వ వికాస జీవన అంశాలని, భగవద్గీత కన్నా గొప్ప అంశాలని మనకి క్యాజువల్గా మనకు అర్థమయ్యే పదాలలో, మాటల్లో, అత్యద్భుతమైన పల్లవుల్లో, చరణుల్లో అందించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇందాకన నేను ఇంకొక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఇందాకన సుద్దాల అశోక్ గారు అన్నారు సీతారామ శాస్త్రి గారు 100 వెర్షన్లు రాశారు అనే దానికి సంబంధించి. నిజంగా ఆయన చెప్పింది కొంతవరకు సబబే, కానీ నాకు మిత్రుడు కాబట్టి ఆయన కొద్దిగా ఏకీభవించట్లేదు నేను. ఎస్, నాకు తెలిసి పాట రాస్తున్నప్పుడు అందులో లీనమైపోయి, పాట రాస్తున్నప్పుడు దానికోసమే తపించి, పాట రాస్తున్నప్పుడు ఈ మాట కాదు ఇంకా గొప్ప మాట ఏం పెడితే బాగుంటుందని ఆలోచించి, ఆ పాటల వెనకాల మాటల్ని పొందుపరిచేందుకు ఎన్ని రకాల డిక్షనరీలు, ఎన్ని రకాల శబ్దమంజరులు, ఎన్ని రకాల పదమంజరులు, ఎన్ని రకాల ధాతు మంజరులు ఉంటాయో వాటన్నిటినీ చూసి ఆలోచించి అర్థం చేసుకుని వెర్షన్స్గా రాయడం అనేది నాకు తెలిసి ఇందాన సుద్దాల అశోక్ గారు చెప్పినట్టుగానే ఒక్క సీతారామ శాస్త్రి గారు మాత్రమే చేశారేమో. ఒక్క సీతారామ శాస్త్రి గారు మాత్రమే చేశారు. 3 కోణాలు ఉన్నాయి ఇందులో. 1986లో సిరివెన్నెల అనే సినిమాతోటి ఆయన జీవితం, అదే సినిమా జీవితం ప్రారంభమైతే, ఆ సినిమా జీవితం ప్రారంభమైన ఆ రోజుల్లో సీతారామ శాస్త్రి గారి యొక్క చుట్టుపక్కల ఉన్న పాటలు వేరేగా ఉన్నాయి. ఆ పాటలు ఇందాక అశోక్ గారు కూడా చెప్పారు కాబట్టి నేను ధైర్యంగా చెబుతున్నాను. యాక్చువల్గా
ఆ పాటలు రాసిన వాళ్ళని తక్కువ చేయడం కాదు. ఎల్ అంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్ లవ్ లవ్లే, కే అంటే ఐ అంటే ఎస్ అంటే ఎస్ అంటే కిస్సు కిస్సు కిస్సులే. ఇది ఒక పాట. వాళ్ళని తక్కువ చేయడం కాదు, వాళ్ళ ఆణిముత్యాలు రాశారు. అంతెందుకు, ఇందాక అశోక్ తేజ్ గారు గుర్తు చేశారు, దినక్కుతా కసక్కుర్ర కసక్కుతారా తినక్కుతారా అని. మనం ఖచ్చితంగా చిరంజీవి మీద వేసిన ఆ సాంగ్ వినుంటాం మనం. ఆ పాటలు వేరేవారు రాశారు. అంతెందుకు, కొట్టండి గిల్లండి గిచ్చండి పొయ్యండి పుట్టండి ప్రేమండి అని పాట రాశారు. ఇంకా చెప్పుకుంటే చాలా పాటలు ఉన్నాయి. మామూలుగా మనం మాట్లాడుకునే మాటల్ని తీసుకుని పాటలుగా కట్టవచ్చని వారు తెలుగు సినిమా జీవితానికి నేర్పిన మహనీయులు. నేను వారిని తక్కువ చేయటం లేదు. కానీ అలాంటి రోజుల్లో కలం పట్టుకుని రాయడానికి అలాంటి పాటలు రాయలేక అంటే గొప్ప త్యాగమేం కాదు. నేను ఆ పుస్తకంలో ఆయన బాగా త్యాగమూర్తి సీతారామ శాస్త్రి గారు ఆయన మడికొట్టు కూర్చున్నారు అలా రాయలేదు. ఎందుకు అలా రాయలేదంటే మనందరికీ ఉన్న అతిపెద్ద చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఇది ఉదాహరణకి ఎవరు సుమతి గారు ఐపీఎస్ అయ్యారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు దాదాపుగా 50 సినిమాలు తీశారు అని మనం అన్నప్పుడు వెంటనే మనం ఏమంటామంటే, మన వల్ల కాదురా వాళ్ళు కాబట్టి అని వాళ్ళ అకౌంట్లో వేసేస్తాం. యాక్చువల్గా సీతారామ శాస్త్రి గారు పాటను అంత అద్భుతంగా రాశారంటే ఆయనగా అంటాం. కానీ అర్థం చేసుకోవాల్సిన అత్యంత గొప్ప విషయం ఏమిటంటే, మీరైనా నేనైనా ఎవరమైనా కొన్ని విలువలను కొన్ని సంప్రదాయాలను ఏర్పరచుకుని ముందుకు వెళతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సంప్రదాయాన్ని ఇచ్చుకుంటూ వెళతారు. పాటని అత్యంత సులభంగా సింపుల్గా ఎలా కూడా రాసేయవచ్చు, సింపుల్గా రాసేయవచ్చు అని తెలుగు సినిమాకి ఆ రోజుల్లో ఈయన సమకాలంలో నేర్పిన మహనీయుడు అత్యున్నతమైన వాంగ్మయ విరాన్మూర్తి వేటూరి సుందరరామూర్తి. ఆయనతో నాకు అత్యంత అనుబంధం ఉంది. ఆయన మాత్రమే కాదు, పాటని క్యాజువల్గా సిల్లీగా అత్యద్భుతంగా అలవోకగా రాయవచ్చని భువన్ చంద్ర గారు లేకపోతే వెన్నెల గంట గారు చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ మాగాణిలో ఉన్న జానపద మాటలోంచి మొదలుకొని నువ్వు నేను మాట్లాడుకునే యాసలోంచి అత్యుత్తరం ఉందని చెప్పినట్టుగా శుద్ధ అశోక్ గారు చెప్పినట్టుగా ఒక అత్యున్నతమైన మట్టిలు వాసనలోంచి పాట కట్టవచ్చని ఆయన తండ్రి గారు నేర్పారు. అలా చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పాటకి ఒక మార్గాన్ని వేసిన వారే. అలా మార్గాన్ని వేసిన వారిలో ఒకరు సీతారామ శాస్త్రి గారు. ఆ వేసిన మార్గం ఏమిటి అంటే, మీరు నమ్మరు, ఎప్పుడైనా సీతారామ శాస్త్రి గారి పాటను వింటే ఒక పదాన్ని తీసుకుంటే ఆ పదం అక్కడ అప్రోప్రియేట్గా సరిపోతుంది. ఆ పదం గొప్పగా అక్కడ వాడచ్చని తెలియబడుతుంది. త్రినేత్రుడు లాంటి చిరంజీవి, రాధ లాంటి వాళ్ళు, రాధిక లాంటి వాళ్ళు ఆ రోజుల్లో అత్యున్నతమైన గొప్ప వెండి తెర దేవతలు దేవుళ్ళు లాంటి వారి సినిమాలో చాలా పదాన్ని తనివే తీరని తమ్మినే అని తమిని అని ఒక పదాన్ని రాస్తారు అక్కడ. నిజానికి తమ్మిని అంటే ఏంటో మనకి అర్థం కాదేమో అనిపిస్తుంది. అలాగే మనందరం విన్నాం బొబ్బిల్ రాజా లాంటి సినిమాలో కొండల్లో ఎకోలు కొమ్మల్లో కుకులు అని రాశారు. యాక్చువల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇచ్చిన ఒకనొక అత్యంత చాలా విస్తృతమైన వైరల్ అయిన స్పీచ్లో మీరు వినుంటారు. కొండల్లో ఎకోలు, ఎకో అంటే ప్రతిధ్వని అని. దానికి ముందు ఇంకో పదం వాడారు సీతారామ శాస్త్రి గారు, కొమ్మల్లో ఎకో, కొండల్లో కుకు, కుకు అంటే కోయిల అని అర్థం. అంటే ఇంగ్లీషు పదాన్ని తీసుకుని తెలుగులోకి పెట్టి ఇలా చెప్పడం మొదలు పెడితే ఆ పుస్తకాన్ని నేను మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. కానీ పుస్తకంలో నేను చెప్పిన మాటల వెనకాలని అర్థం ఏంటంటే, క్యాజువల్గా అయితే ఆ పుస్తకాన్ని చదవద్దు. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో లీనమైపోదాం. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం మించిన వాళ్ళు లేనట్టుగా ఒక ముద్ర వేద్దాం. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మీరు ఏదైనా కావచ్చు, చివరికి వంట వండుతున్న గృహిణులైనా సరే క్యాజువల్గా వండకండి. ఆయన ఏదో తప్పదట, పెట్టమంటాడట భోజనం అని, ఆయనకి పిల్లలకట భోజనం తప్పదని ఈయనకి కాదు. ఎలాగైతే సీతారామ శాస్త్రి గారు తనను తాను అగ్గితోటి కడుక్కుని మొత్తం ప్రపంచాన్నంతా మర్చిపోయి రాత్రంతా చీకట్లో గుహల్లో ఉండిపోయి నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై సృక్కిన రోజుల్లేవా అని శ్రీశ్రీ చెప్పినట్టుగా తనను తాను ఆ అత్యున్నతంగా మలుచుకుంటూ రాసిన విధానం ఏదైతే ఉందో అది మన రంగాల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో
ఆయా రంగాలలో కొంతవరకు అలా సాధిస్తున్న వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతో ఆయన గురించి తెలిసిన వాళ్ళనేమో కింద కూర్చోబెట్టి, ఆయనతో తెలిసిన వాళ్ళతో ఇక్కడ కూర్చోబెట్టి ఒక సంవిధానాన్ని ఏర్పరచుకుంటూ సీతారామ శాస్త్రి గారి యొక్క పాటలో పల్లవిని చరణాలను సంవిధానం చేసినట్టుగా అక్కడ ఆత్మీయుల్ని, ఇక్కడ ఆత్మీయులతో పాటు కూడిన అతిథుల్ని రెండింటినీ మేళవిస్తూ చేసిన ఒక ప్రయోగం ఇవాల్టి ఈ సభ. అలాంటి ప్రయోగం నేను నా పుస్తకంలో చేశాను. ఆయన పాటల్ని తీసుకున్నాను, ఆయన జీవితాన్ని తీసుకున్నాను, పాటల్ని జీవితాన్ని సంవిధానం చేస్తూ వెళ్ళాను. 1986 ప్రాంతంలో ఆయన సిరివెనలో వచ్చిన తర్వాత మొదటి సినిమాతోటే ఆయనకేమో 9 పాటలు రాసే అవకాశం వచ్చిన తర్వాత, మొదటి సినిమాతోటే ఆయనకేమో నంది అవార్డు వచ్చిన తర్వాత, రెండవ సినిమా వెంటనే నంది అవార్డు వచ్చిన తర్వాత, అంటే రెండో ఏడాది అని అలా 3 ఏళ్ళు వరుసగా నంది అవార్డులు వచ్చిన తర్వాత 100, 150, 200 పాటలు రాసిన తర్వాత సీతారామ శాస్త్రి గారు ఆశ్చర్యపోతారు చెబితే, ఇక నేను ఈ ఫీల్డ్లో ఉండలేనేమో, వెనక్కి వెళ్ళక తప్పదేమో అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక రంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ రంగంలోకి వెళుతూ కూడా 3 పిల్లల్ని, భార్య, ఎక్కడో చెన్నైలో ఒక 2 లేదా 3 గదులు ఉన్న ఇంట్లో రాత్రంతా దీపాలు వెలిగించుకుంటూ తాను మాత్రమే ఒకానొక సమిధైపోతూ ఒక మహోన్నతమైన పాటను రాసేందుకు, అందుకే అక్కడ రాశాను, మీరు గమనించారో లేదో, దీర్ఘ నిశిత రాత్రుల్లో గేయమై ఉదయించిన వాడు సీతారామ శాస్త్రి అని. అంటే రాత్రంతా, నిశిత రాత్రి అంటే పొడుస్తున్న రాత్రి అని అర్థం. దీర్ఘ నిశిత రాత్రుల్లో ఉదయం ఎలా ఉంది అనికంటే గేయమై ఉదయించిన వాడు అని. అలాంటి సీతారామ శాస్త్రి గారు తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు, పాట కోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ కష్టాలు పడ్డారని మనం అంటున్నాం కానీ ఆయన పడలేదు. ఎందుకంటే ఆయన దాన్ని మాత్రం చాలా ఆనందంగానే స్వీకరించారు. ఉదాహరణ ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను, కొంతమంది ఆనంద గొంతు తడారిపోతున్నామోనండి, గొంతు చించుకుంటున్నారేమోనండి, చాలా శ్రమ పడిపోతున్నాను. కాదు, ఇంకా నాకు మాట్లాడాలి ఉంది, చక్రధర్ గారు ఒప్పుకోరు కాబట్టి ముగించాల్సి వస్తుంది. కానీ అంతే, ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు ఆయన తన జీవితంలో పొందిన పోరాటాలు, తన జీవితంలో ఎన్ని రకాలైన అనుభూతులు పొందారో, వారి కుటుంబంతో ఎలా ఉన్నారు, వారి కుటుంబంతో ఎలా మిస్ అయ్యారు, పాటల్ని ఎలా రాశారు, వివిధ దర్శకులతో ఎలా పనిచేశారు, చివరి రోజులు ఎలా గడిపారు, ఆయన మనందరికీ ఏం తెలిపారు, ఒక తాత్వికతను, ఒక ఫిలాసఫీని, ఒక ఐడియాలజీని తెలపడానికి ఆయన ఎంత కృషి చేశారు, మానవ జీవితం తాలూకు ఎన్ని పొరలుంటాయో, జనం అంటే పుట్టుక నుంచి మరణం వరకు ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నింటినీ అనుసంధానిస్తూ మన కళ్ళ ముందు పెట్టిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన నుంచి ఏదో ఒక స్ఫూర్తి పొందినవారు, ఆయన నుంచి ఏదో ఒక మాటతోటి అడుగులు ముందుకేసిన వారు, ఆయన పాటలతోటి మమేకమైన వారు, ఆయన పాటల్ని కౌగిలించుకున్నవారు, ఆ పాటలు ఇంత అర్థం ఉందా అని తెలుసుకోకుండానే ఇంతవరకు ఆస్వాదించిన వారు, ఆ పాటల మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు, ఆ పాటలతోటి మమేకం అవ్వడానికి కృషి చేస్తున్నవారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ జీవితంలో ఏదో ఒక రసజ్ఞత తాలూకు అడుగుని ముందుకు వేయాలి అనుకుంటున్నవారు, వీళ్ళందరితోటి ఈ సభను ఏర్పాటు చేయడమే ఈ సభ యొక్క ఉద్దేశం. అందుకని నేను యాముని మిమ్మల్ని పిలిచానంటే మీరు గమనించారు లేదో, ఆత్మీయులరారా రండి, ఒక మధ్యాహ్నం పూట వెన్నెల కురిపించుకుందాము అని. మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుస్తకంలో నేను రాసిన మాటల వెనకాల ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నాను. వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఈ పుస్తకం రాసే అవకాశం, రాయబడే అవకాశం నాకు దక్కినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ధన్యోస్మి. నమస్కారం.